ఓ షిట్, ఫెయిల్, మళ్ళీ ఫెయిల్. ఎవరికి మనం కనపడకూడదు, నీట్గా హాయిగా బ్లాక్ చేసుకోవాలంటే వైజరే చేయాలి. ఈ వైజర్ ఏంటంటే టెంటెడ్ వైజరే, లాన్ ఆవిడున్నాడు ఏంటి కనపడం. ఇంట్రోవర్ట్కి బెస్ట్ అనమాట హెల్మెట్స్. గట్టిగా మాట్లాడితే నాకు క్రికెట్ గురించి తెలియదు, క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ లేదు, అసలు చూడను. అలాంటిది ఎక్స్పీరియన్స్ చేయడానికి స్టేడియంలో టికెట్ బుక్ చేసుకుని మరి వెళ్తున్నాం అనమాట. అంటే టికెట్ నేను బుక్ చేయలే, మా మావి బుక్ చేశాడు. DC వర్సెస్ LSG వైజాగ్లో మ్యాచ్ అవుతుంది, మధురవాడ. గట్టిగా మాట్లాడితే నాకు అసలు ఏ ప్లేయర్స్ ఉన్నారో కూడా నాకు తెలియదు, కానీ నేను క్రికెట్ చూడడం పోతున్నా, అది దా మ్యాటర్. మా ఇల్లు ముందు వెళ్తున్నారు, మనం ఇప్పుడు దీనికి ఏమో సౌండ్ పెట్టుకుని వెళ్తున్నాం, దోలు తీసి పారదొప్పుతారు మనకి. నేను పోలీసులకి దొరకకూడదని చెప్పేసి వేరంగా కూడా బయలుదేరుతున్నా. ఇప్పుడు టైం 2:20 అయింది. వైజాగ్లో పోలీసులు ఉంటారు, వాళ్ళకి మనం స్కిప్ అయిపోయి పోలీసులు ఎవరు మనం పట్టుకోకూడదు అంటే ఇదే రైట్ టైం బయలుదేరడానికి. అందుకని ఈ టైంలో బయలుదేరా. ఈరోజు మా లక్కో తెలియదు ఏటో తెలియదు, అసలు ఎండ లేదు, మొత్తం నీడుంది. హ్యాపీ అబ్బా ఈ మ్యాటర్. వీళ్ళు ముగ్గురు వెళ్తున్నారు, వితౌట్ హెల్మెట్ ముగ్గురు వెళ్తున్నారు. వీళ్ళు విత్ 80 స్పీడ్, అది కూడా స్కూటీలో. చూడు 80 క్రాస్ చేస్తున్నారు కూడా మళ్ళీ అన్నయ్యలు. చచ్చిపోయాం రా పోలీసులు రా, అయిపోయింది రా బతుకు జతకా బండే. వదిలేండి అబ్బా, వదిలేండి అబ్బా, వెళ్ళిపోతాను సైలెంట్గా. బచాయించాను పో, ఏదైతే అది అయింది. కానీ పోలీసులు దించి అయితే పోలీసులు ఎవరు లేరు కదా ఇక్కడ ఫైన్ కొట్టడానికి, లేరులే. ఏ సిగ్నల్ సిగ్నల్ సిగ్నల్. చినుకులు కూడా స్టార్ట్ అయ్యాయి. వారంగా ఎంత వారంగా అంత వారంగా రూమ్లోకి వెళ్ళి కోపర పెట్టేయాలి. చూడదాను ఇంత వారంగా వచ్చిందా. దీనికి మన బండి సౌండ్ ఏంటో చాలా వస్తుంది ఇది, ఎందుకంటే మన బిస్కెట్లు వేసాను లాస్ట్ వీడియో కాదు, మీకు ఆ వీడియోస్ ఇంకా రాలే, ఇంకా వీడియోస్ ఎడిటింగ్లో ఉన్నాయి. నేను మళ్ళీ వైజాగ్ వచ్చి మళ్ళీ ఇంకో వీడియో చేస్తున్నా. ఇదిగో ఇవన్నీ ఇక్కడ ఉంటే చాలా కుక్కలు ఉంటాయి. బయటకు అక్కడ కనిపిస్తున్నాయో అక్కడ బోళ్ళు దగ్గర ఒక 10 ఉంటాయి. మనం ఇలా బండి స్టార్ట్ చేయగానే వస్తే నీకు ఆ వీడియో నెక్స్ట్ 2 షార్ట్స్లో ఎప్పుడో పెట్టిస్తాను చూడండి. దేనికోసం వచ్చా మనం చేస్తున్నాం ఇక్కడ గ్రౌండ్ అక్కడ పడేస్తారు. స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయింది. ఇంకా స్టార్ట్ అవ్వలే, ప్రాక్టీస్ అవుతుంది ఇక్కడ. ఇంకా కొలతలు వేస్తాను. మ్యాచ్ స్టార్ట్ అవ్వలే, ప్రాక్టీస్ అవుతుంది మొత్తం. గ్రౌండ్ అంతా కొలతలు వేస్తున్నారు, క్యాచ్లు పట్టుకుంటున్నారు. మొత్తం పిచ్ అంతా మామూలుగా లేదు. చూడు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇది బుజ్జి 3.0, ఇది బుజ్జి బుజ్జి. Game on. 4. ये मापड़ अब्बा. Super. Cameraman, bapak, tonton bapak, camera itu palapa.
ఓడి అమ్మ వెళ్ళిపోయింది. లాస్ట్ బాల్ చెక్. 209 స్కోర్. 20 overs completed. 8 wickets. మూడో బాల్ కి అన్న పెవిలియన్కి వెళ్ళిపోతున్నాడు. మూడో బాల్ క్యాచ్ అవుట్. ఓ షేట్ బ్రో. ఓడి అమ్మ మళ్ళీ ఇంకో ఐదో బాల్ కి ఇంకోటి క్యాచ్ అవుట్. బ్రో ఢిల్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్? బాబా ఢిల్లీకి మాత్రం ఇది లాస్ అనమాట. 4 balls అయ్యాయి. 4 balls లో 2 wickets పడ్డాయి. క్యాచ్ అది కూడా 2 catches. ఒక 5 balls. మనం అనుకుంటాం కీపర్ ఏమో బ్యాట్స్మెన్ దగ్గర ఉంటాడని, కాదు 20 feet దూరంలో ఉన్నాడు చూడండి కీపర్. ఈ కెమెరామెన్ ఉన్నాడా ఈ ఎందాక నుంచి గుంటలు తప్ప మమ్మల్ని చూపించట్లేదు. 6 balls 6 runs. కొంచెం మ్యాచ్ గురించి ఫస్ట్ మాట్లాడే దాంట్లో ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ ద బెస్ట్ అని చెప్పచ్చు. బెస్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. నేను ఫస్ట్ టైం స్టేడియం ఎక్స్పీరియన్స్ చేసా. ఐ ఫీల్ మోర్ దెన్ ఏమంటారు 1000+ పాయింట్స్ ఇవ్వచ్చు నా ఎక్స్పీరియన్స్కి. అంత నెక్స్ట్ లెవెల్ అనమాట. మేము కూర్చున్న వ్యూ కూడా నాకు బాగా నచ్చింది. ఎందుకంటే మొత్తం ప్లేయర్స్ అందరూ కనపడ్డారు. మొత్తం అంటే మొత్తం గ్రౌండ్ అంతా ఒక మంచి వ్యూలో కనపడింది అనమాట. నాకు నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేసా. ఆ వ్యూ కూడా అంత మరీ పైకి అన్నారు కానీ బాగుంది. వ్యూ కూడా బాగుంది. ఫస్ట్ అసలు డీసీ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే డీసీకి 1% ఛాన్స్ ఉంది అసలు గెలడానికి. ఏమి కొట్టాడయ్యా మొన్నోడు లాస్ట్లో 6 బోల్తే. అటు సైడ్ ఉన్న బ్యాట్స్మెన్ ఫస్ట్ రన్ తీసి ఇచ్చాడు. ఆయన అలాగే నిలబెట్టుకుని డైరెక్ట్ 6 కొట్టి గేమ్ గెలిపించి చూపించాడు. అదిదా మ్యాటర్. నెక్స్ట్ లెవెల్ ఆడాడు అన్న. దూల చింపేశాడు. లాస్ట్ 9 wickets పడిపోయి ఇంకా వికెట్ పడితే మాత్రం గేమ్ అయిపోద్ది అనుకుంటున్నాం మేము. ఆల్మోస్ట్ ఇంకా 6 balls ఉన్నాయి, 6 runs లాస్ట్ వరకు వచ్చేసింది. గెలుస్తారా గెలరా అనుకుంటూ ఎగ్జైట్మెంట్ ఉంది చూడు. అక్కడ లైవ్లో చూస్తుండే పిచ్చ హ్యాపీ. నెక్స్ట్ పిచ్చ భయం కూడా వేసింది. గెలుస్తారా అంటే నాకు ఇద్దరు టీంలో న్యూట్రల్ నేను, ఎందుకంటే నాకు తెలీదు. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అనమాట. నోట్స్ ఇంకా నాకు ఏమొస్తలేదు అంతే అనమాట. ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేసేస్తున్నా. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? బీ సేఫ్. అందరూ హెల్మెట్ అయితే వేసుకోండి. గేర్ లేకపోతే పర్లేదు. మెయిన్ హెల్మెట్ ఒకటి వేసుకోండి. ఓకే, టేక్ కేర్. మంచి హెల్మెట్ కొనుక్కోండి. బాయ్. R15 వీడియో రావాలి ఫస్ట్. దీనికంటే ముందు R15 రావాలి, యారాడ బీచ్ రావాలి. ఇవన్నీ ఉన్నాయి. అన్ని ఎడిటింగ్లోనే అయిపోయి కూడా. అంటే యారాడ బీచ్ వీడియో ఆల్రెడీ ఎడిటింగ్ అయిపోయింది. కాకపోతే IPL వీడియో ముందు పెట్టాలి కాబట్టి ముందు పెట్టేస్తున్నా. ఎంత బాగుంటుంది అబ్బా గుడి. పైకి ఇప్పటికీ ఒక 10-20 సార్లు వెళ్ళుంటా. ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడు వెళ్ళినా మంచి ప్యూర్ గాలి. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నిజంగా చెప్పాలంటే వైజాగ్ తిరుపతి హెవెన్ అంటే హెవెన్ అంతే.